వెయ్యేళ్ల నాటి గుడి, ప్రపంచంలోనే ఎత్తైన గోపురం, 2000 కేజీల నంది, 29 అడుగుల శివలింగం. ఇప్పుడు మనం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం దగ్గర ఉన్నాం. మనం ఈ గుడికి రావాలంటే డైరెక్ట్ ట్రిచీకి రావాలి. ట్రిచీ అంటే తిరుచిరపల్లి అని కూడా అంటారు దీన్ని. ట్రైన్ కానీ బస్సు కానీ మన ప్లేస్ నుంచి అవైలబుల్గా ఉంటాయి మ్యాక్స్. ఇక్కడికి వచ్చేస్తే అక్కడి నుంచి తంజావూరు బస్సులు ఉంటాయి. ఇది ఎంట్రన్స్ గుడిలోకి వెళ్ళడానికి. చూసారా, 3 కనబడుతున్నాయి చూడండి అక్కడ, ద్వారాలు లాంటివి. ఈ టెంపుల్ మ్యాప్ ఇది. 2 ద్వారాల తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనం లగేజ్ అవి పెట్టాలి. ఈ టెంపుల్ని 1010 సంవత్సరంలో కన్స్ట్రక్ట్ చేశారు, అంటే 1000 ఏళ్ళు దాటిపోయింది ఇప్పటికీ. ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా గ్రానైట్తోనే కట్టారు, వేరే ఏ మెటీరియల్ యూస్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే వీటికి సిమెంట్ కానీ సున్నం కానీ శాండ్ కానీ ఏమి యూస్ చేయలేదు, ఓన్లీ స్టోన్స్ మాత్రమే వాడారు కట్టడానికి. ఈ టెంపుల్ కట్టడానికి మొత్తం 60,000 టన్నుల గ్రానైట్ వాడారు, అంటే 6 కోట్ల కేజీలు మొత్తం. ఇక్కడ గుడికి స్టార్టింగ్లో నంది ఉంటుంది. ఈ నంది మొత్తం ఒక సింగిల్ స్టోన్ మీద చెక్కారు. మొత్తం 4,000 కేజీలు ఈ నంది బరువు. ఈ నంది ఎత్తు 13 అడుగులు, లెంత్ ఏమో 16 అడుగులు. చాలా పెద్ద నంది. ఇంత పెద్ద నందిని నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చే ముందు నైట్ అయిపోయేలోపు టెంపుల్ మొత్తం విజిట్ చేయాలనుకున్నాను, కానీ నైట్ ఎంత బాగుంటుందని తెలియదు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర పెద్ద దీపం వెలిగించారు. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఇక్కడ కింద కొంచెం వాటర్ ఉన్నాయి, వీటిలో మనం మిర్రర్ వీడియో కోసం వాడుకోవచ్చు. మనకి ఇక్కడ మొదటిగా కనిపించే ఆలయం నటరాజ ఆలయం. ఈ విగ్రహం మనకి శివుడే ఈ విశ్వానికి క్రియేటర్, ప్రిజర్వర్ అండ్ డిస్ట్రాయర్ అని చెప్పి సింబలైజ్ చేస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపం వెలిగిస్తే మంచిదని చెప్పి చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. ఈ ప్రపంచంలోనే ఎత్తైన గోపురం ఇది. 217 అడుగుల ఎత్తు ఉంటుంది, అంటే నయాగరా వాటర్ ఫాల్స్ కన్నా కూడా చాలా ఎత్తు ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇయర్లో ఏ డే అయినా సరే ఈ గోపురం నీడ ఆఫ్టర్నూన్ టైంలో కింద పడదు, భూమి మీద పడదు. మేము దర్శనానికి వచ్చే టైంకి ఇక్కడ ఊరేగింపు స్టార్ట్ అయింది. ఈ టెంపుల్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, సో ఇక్కడి నుంచి గర్భగుడికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. గుడి లోపల విగ్రహాలన్నీ భలే ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లోర్ అంత ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆ విగ్రహాలు. ఇక్కడ శివలింగం హైట్ 29 ఫీట్ ఉంటుంది, అంటే దగ్గర దగ్గర 2 ఫ్లోర్లు అంత ఉంటుంది. అది కూడా ఒక సింగిల్ స్టోన్ మీద చెక్కారు మొత్తం, అండ్ ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. పైన మూను కింద లైట్ 2 ఒకలానే ఉన్నాయి చూడండి. టెంపుల్ నుంచి ఎగ్జిట్ ఇది. అసలు ఈ ఆర్కిటెక్చర్ కానీ, ఆ శిల్పాలు కానీ, ఆ కార్వింగ్స్ కానీ, బిలీవ్ మీ, ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ తాజ్మహల్. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను తాజ్మహల్ కూడా చూశాను. తాజ్మహల్ కన్నా నాకు ఈ టెంపుల్ చాలా బాగుంది చూడడానికి. దర్శనం అయిపోయినాక టెంపుల్ చివర్లో ఒక చిన్న మందిరం ఉంటుంది, దక్షిణామూర్తి మందిరం. ఆ మెట్లెక్కి వెళ్ళాలి, దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. 1000 ఏళ్ల నాటి బావి ఇప్పుడు మూసేశారు, వాడుకలో లేదు. వుడెన్ గిలక నీళ్లు తోడి తోడి ఎలా అయిపోయిందో చూడండి. గుడి మొత్తం ఇలా రాళ్ల మీద సంస్కృతంలో ఏవో రాసున్నాయి. మెయిన్ టెంపుల్తో పాటు చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు తమిళనాడు వెళ్తే ఈ టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. లగేజ్ కలెక్ట్ చేసుకునే చోట ఇలా బొమ్మలు ఉన్నాయి, అన్ని షాప్స్ ఉన్నాయి మొత్తం. లయన్ 700 అంట, చాలా హెవీగా ఉంది.
ఇలా రకరకాల బొమ్మలు ఉన్నాయి, అన్నీ చెక్కతో చేసినవే, బాగున్నాయి. అన్నీ ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి. ఈ మనీ మొత్తం ఆలయానికి చెందుతుందండి. కొబ్బరి పీచు వినాయకుడు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.